మనసులో ఉన్నది మాట్లాడిస్తే అది వేరు. ఇవాళ ఒక ఆడపిల్ల ఈ రకంగా కుమిలిపోతోంది అంటే దానికి ఎంత మనోవేదన ఉండి ఉంటుంది, ఎంత నరకం అనుభవించి ఉంటుంది. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావట్లా. వాడు ఎవడో పడేసి కొడుతున్నాడు నానా అంటుంటే నానా ఆపట్లా. వాడెవడో నన్ను గుండెల మీద దంతున్నాడు నానా, నన్ను పీరియడ్స్ ఉన్నా కూడా కొడుతున్నాడు అమ్మ అంటే తల్లి ఆపట్లా. నన్ను ఇష్టం వచ్చినాడు బూతులు తిడుతున్నాడు అన్నయ్య అంటే అన్నయ్య ఆపట్లా. అగా వీడియోలో కనపడుతున్నాడు కదా, మీరు ఒకసారి చూడండి, అతనే విష్ణు. ఇలా మన ఇంట్లో ఆడపిల్లని నిజంగా విష్ణు అనేవాడు ఒకడు వచ్చి, అలాంటి వాడు వచ్చి మన ఆడపిల్లని ఏమన్నా అంటే ఊరుకుంటామా? నేనైతే కుక్కను కొట్టినట్టు కొడతాను సీరియస్గా, ఒక అన్నగా ఒక తండ్రిగా. నిజంగా వేరేవాడు ఎవడన్నా వచ్చి మన ఇంట్లో ఆడపిల్లని ఎవడన్నా ఇట్లా తప్పుగా బిహేవ్ చేస్తే కుక్కను కొట్టి పోలీస్ స్టేషన్లో చెప్పాలి కూడా. అలాంటిది ఒక ఆడపిల్లని పట్టుకుని ఎంత దారుణంగా కొట్టారండి. సరే ఆ తల్లిదండ్రులు అమాయకుల్లో ఉన్నారు పాపం వాళ్ళు, సరే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సరే ఏదో పెంచాడు కాస్త ఏదో సాయం చేశాడని చెప్పి కాస్త కేర్ టేకర్గా ఉండమని అనొచ్చు. అంత మాత్రం రైట్స్ ఇచ్చేశారా? ఇప్పుడు ఆమె సీరియస్గా మీకు తెలుసో లేదమ్మా, ఇవాళ చూడండి ఒకసారి ఆమె చూస్తుంటే ఎంత బాధగా ఉందో చూడండి ఒకసారి. నిజంగా నాకే ఎమోషనల్ అయిపోతున్నాను ఆ పాపను చూస్తుంటే. నిజంగా పిల్ల 18 ఏళ్ళు 19 ఏళ్ళమ్మా, 23 ఏళ్ళ ఆ పాప చక్కగా హ్యాపీగా ఉండాల్సిన అమ్మాయి, ఏ కాలేజీలో చదువుకుంటూ ఉండాల్సిన అమ్మాయి ఇవాళ వచ్చి ఇలా బహిరంగంగా మీ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంటుందంటే ఆమె బాధ అర్థం చేసుకోండి. ఆమె మీద వేరే రకంగా అనుకోకండి. నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే బిగ్ టీవీ తరఫున మీ అందరికీ చేసే ఒక అప్పీల్ ఏంటంటే ఆమె గురించి వేరే కోణంలోంచి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు, అది తప్పు అండి. ఆమె నరకం అనిపిస్తుంది, ఒక బాధితురాలు ఆవిడ చాలామంది వల్ల నష్టపోయిన నరకం అనిపిస్తున్న బాధితురాలు ఒక ఆడపిల్ల. ఆ కోణంలోంచి చూడండి, మీ అందరి ఆలోచన మారాలి, మనందరి ఆలోచన మారాలి. ఆడపిల్ల అనగానే రకరకాలుగా కామెంట్ చేసేస్తూ ఉంటాం, యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు చిల్లర కామెంట్ చేసేస్తూ ఉంటాం. అది కాదండి, ఆడపిల్ల లోపల ఉండే ఆ బాధ ఉంటుంది, అది కనుక మీరు కాసేపు మాట్లాడితే ఆ లోపల ఉన్న బాధ అంతా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. నేను మొన్న వాళ్ళ అమ్మని అడిగింది అదే, అమ్మ మీ కూతురు రాగానే ఒక్కసారి ఒళ్ళో పడుకోబెట్టుకోమా, గుండెలు హత్తుకుని ఏం జరిగింది తల్లి అని చెప్పి మెడమే చేసి హగ్ చేసుకుని అడిగితే చెప్పుద్దామా, కాసేపు ఏడ్చి చెప్పాలనుకుందంతా చెప్పుద్దామా. ఆ తల్లి అంటే నేను నిజంగానే వచ్చిన తర్వాత పాపం తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఆ తల్లిని కూడా బెదిరిస్తున్నారు అనేది ఇప్పుడు మనకి లేటెస్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక్క మాట అమ్మా, నేను ఏమంటానంటే ఇప్పుడు మీ లైఫ్ ప్లానింగ్ ఏంటమ్మా? నా లైఫ్ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు నేను అఘోరమ్మతోనే ఉంటాను, ఆమెతోనే ఉంటాను, ఇంకా నా సహజీవనం మొత్తం ఆమెతోనే. అమ్మ నన్ను చూడాలనిపించినప్పుడు వెళ్తాను, చూస్తాను. దయచేసి అమ్మ నాన్న ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అంటే ఒక కూతురులాగా మీకు నేనేంటో తెలుసు, అర్థం చేసుకొని ఒప్పుకుంటా అని చెప్పి అనుకుంటున్నాను. విష్ణు మాటలు వినకండి ప్లీజ్, నీ కూతుర్ని నమ్మండి, నీ కూతురు ఎప్పుడు తప్పు చేయదు, దయచేసి నమ్మండి, సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పటికీ అఘోరి అంటేనే ఇష్టం? ఎస్, ఆమెతోనే ఉంటానండి. ఎందుకంటే వన్స్ మ్యారేజ్ అయ్యి ఆడపిల్లకి ఒకసారి తాళి మెల్లో పడింది అంటే తనే సర్వస్వం అని అనుకుంటాను. నేనైతే అలానే అనుకున్నాను, తనే ఇంకా నాకు సర్వస్వం అని. సో తనతోనే ఉండాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. ఇంకెప్పుడైనా రోడ్డు మీద కనిపించినప్పుడు ఆమెతో నన్ను లాక్కెళ్ళడాలు ఇలాంటివి చేస్తే మాత్రం నేను చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి మాకు అడ్డు రాకండి, మా జీవితం మమ్మల్ని బతకనివ్వండి. ఏదో మేమిద్దరం ఇష్టపడడం మా మనసులు కలిసాయి, మా ఇద్దరికి లేని బాధ మీకెందుకు? మేమిద్దరం ఇష్టపడడం, మేమిద్దరం మేజర్స్మే, మాకంటూ ఇష్టాలు ఉంటాయి, ఆ ఇష్టాన్ని మేము తీర్చుకుంటున్నాం. అంటే నేనేమంటానంటే యాజ్ ఏ ఒక తండ్రిగా మీ నాన్న ప్లేస్లో నేను, ఇప్పుడు వర్షిని నా కూతురు అనుకుంటాను, ఒక తండ్రిగా నేనైతే యాక్సెప్ట్ చేయను నిజానికి. ఎందుకంటే నా బిడ్డ పెళ్లి చేసుకోవాలి, పిల్లలతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాను. నేనైతే నా స్వార్థం నాది ఉంటుంది, నా బిడ్డ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆ గోరీని పెళ్లి చేసుకుని వెళ్ళి ఏం సుఖపడతావు అనేది నా భావన. సరే తప్పే, నీ ఆలోచన నేను తప్పు అనట్లేదమ్మా, మీ ఆలోచన నేను తప్పు అనట్లా. కానీ ఒక వ్యక్తి మీద మీరు అంత ఇష్టం పెంచుకున్నారు అంటే బహుశా మీరు ఇందాక చెప్పారు అఘోరిలో ఉన్న ఆ స్వచ్ఛత, ఆ జెన్యూనిటీ నాకు నచ్చింది. మెయిన్ సుఖాన్ని చూసుకోలేదు, అవును, ఒక తోడుని జెన్యూన్ గా ఎత్తుక్కున్నాను, అది నాకు దొరికింది అని ఇంకా అంతే స్టాప్. ఇప్పుడు అఘోరి అమ్మ లైన్లో ఉన్నారు, ఓకే, ఒకసారి మీ లైవ్ చూసినట్టున్నారు, బహుశా మీరు చెప్పిన మాటలు కూడా బహుశా వినుంటారు నేను అనుకోవటం. అఘోరి అమ్మ
హరహర ఓం నమ శివాయ. వర్షిని చెప్పిన మాటలు విన్నారమ్మా? మాకైతే నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చినాయి మాట్లాడుతూ ఉంటే. ఆల్రెడీ కొన్ని మీడియా ఛానల్లో కాశీ నుండే చెప్పాను, ఆమె ఎప్పుడో నాకు చెప్పేసింది, ఆమె నరక యాత్ర అనుభవించింది, అందుకే నాతో వచ్చింది అని చెప్పాను కూడా ఆల్రెడీ. కావాలంటే మిగతా వీడియోస్లలో కూడా ఉంటది, మొన్న 3 days కాశీలో ఉన్నప్పుడే. ఇప్పటికీ మీరంటేనే ఇష్టం అని చెప్తోంది వర్షిని, మీతోనే జీవితం అంటోంది. అదేనా నేనేమంటున్నానా, ఆమె అనుభవించిన నరక యాత్ర వేడే ఆడపిల్ల అయితే ఎప్పుడో సూసైడ్ చేసుకుంటారు. ఓకే, ఈ పాటికి ఇంత దూరం ఉండరు. కానీ ప్రాణం విలువ అంటే ఏందో చెప్పాను, ఎలా బతకాలని చెప్పాను. నీకు ఎక్కడ ఇష్టమవుతుందో